నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు రెచ్చిపోయింది మనం చూస్తున్నామమ్మ. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత విచారణ కూడా జరిపించారు. జరిపించిన తర్వాత ఆయన మొత్తం జరిగింది మొత్తం డీటెయిల్స్తో సహా చెప్పేశారు. తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. గత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రెచ్చిపోయింది మనం చూస్తున్నాం. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కేసులో ఇంతకుముందు ఎంపీ విజయసాయి రెడ్డి అయిపోయింది విచారణ. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే తర్వాత దానికి ముందు మిథున్ రెడ్డిది కూడా అయిపోయింది. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ అయితే అయిపోయింది. ఈ విచారణలో ఆయన గుట్టు విప్పాడని మొత్తం జరిగింది మొత్తం చెప్పేశారంటే మనకైతే వార్తలతో సహా వచ్చేసినాయి. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇక్కడ లిక్కర్ కుంభకోణం అనగానే ఫస్ట్ మనకు గుర్తొస్తుంది ఢిల్లీలో జరిగింది. దానికి ఎవరెవరు బాధ్యులు, మరి దానిలో విజయసాయి రెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను దాంట్లో, మరి వీళ్ళంతా కూడా జైలుకు వెళ్ళటం, బెయిల్ మీద రావటం, తెలంగాణకు సంబంధించి కవిత. మరి ఇంతకంటే కూడా ఢిల్లీ కన్నా కూడా అతి పెద్ద ఇది జస్ట్ ఇదేను, అది మాత్రం చాలా పెద్దది అని చెప్తున్నప్పుడు ఆ వాటర్ డ్రాప్ అంతా ఢిల్లీదైతే మరి ఇదేంటి అన్నది ఈ రోజున ఎవరైతే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను 4 సార్లు కోర్టుని అలాగే విచారణకు రమ్మన్న స్టేషన్లకు సంబంధించిన అధికారులను అందరినీ ధిక్కరించి విదేశాలకి పారిపోవాలని ప్లాన్ చేస్తే ఎట్టకేలకు కట్టుదిట్టమైన బందోబస్తు పోలీసులు వాళ్ళని పట్టుకోవటం జరిగింది. విచారణ జరగటం, విచారణలో ఏం చెప్పాడు అంటే కర్మ కర్త క్రియే మొత్తం చేసింది ఎవరు అని ఒకప్పుడు విజయసాయి రెడ్డి చెప్పాడో అతనే ఈ రాజ్ కసిరెడ్డి. మరి ఈ రాజ్ కసిరెడ్డి ఎవరి పేర్లు చెప్తున్నాడు అంటే ఈ రోజున దీంట్లో ఎవరెవరు ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎవరెవరు ఇవన్నీ కూడా ఏ విధంగా చేశారు, మద్యానికి సంబంధించిందంతా చూస్తే మొత్తం అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఎందుకంటే 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి అంటే అక్కడున్న ఆ డిస్టిలరీకి సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిందో అదే వీళ్ళు అనధికారికంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం, దాంట్లో కల్తీ మద్యాన్ని వీళ్ళు తయారు చేయటం, అదేవిధంగా కేవలం డబ్బు ఎక్కువ శాతం ఎవరైతే మనకి చెల్లిస్తారో వాళ్ళకు మాత్రమే మద్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, దాదాపుగా నెలకి 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల డబ్బును వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం. అసలు ఇదంతా చూస్తుంటే పర్ డే 2 CR పడుతుంది. మరి ఎన్ని విధాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ నివ్వెరపోతున్నారు. ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఇదంతా కూడా జరిగింది. విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మరి ధనుంజయ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కృష్ణారెడ్డి అని ఎవరో ఇట్లా రకరకాలుగా అందరి పేర్లు కూడా వినిపిస్తున్న తరుణంలో వీళ్ళంతా కూడా అప్పట్లో సీఎంఓలుగా మరి వీళ్ళంతా దాంట్లో చేసిన వాళ్ళే జాబులు అప్పట్లో. మరి వీళ్ళంతా ఏం చేశారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా మొన్న విజయసాయి రెడ్డి చెప్పారు, తనే చెప్పేశాడు మా ఇంట్లోనే 2 సార్లు కూడా మీటింగ్ జరిగింది అని. మరి ఆ 2 సార్లు మీటింగ్ జరిగినప్పుడు మళ్ళీ నిన్న రాజ్ కసిరెడ్డిని విచారణ సమయంలో అతను ఒక ట్వీట్ చేశాడు. అస్సలు సగం బట్టలు పోలీసులు తీశారు, మిగతా సగం ఆ బట్టలోడు తీయటానికి నేను సహాయం చేస్తానని. మరి ఈ బట్టలోడు తీసే ప్రోగ్రాం ఏంటో వీళ్ళేంటో వీళ్ళు మాట్లాడే విధానం. మరి ఈ ఎవరైతే ఈ కేసిరెడ్డి ఉన్నారో అతనేమో ఇతని బట్టే బాజ్ అంటాడు, అతనే చేశాడు మొత్తం అని. వీళ్ళకు మొత్తానికి లావాదేవీలు ఈ పంచుకోవటంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అందే ముడుపుల్లో లావాదేవీల్లో కొంతమందికి ఎవరికో అందలేదు, వాళ్ళు మాత్రం వీళ్ళకు విభేదాలు వచ్చాయి. దాని ద్వారానే వీళ్ళు ఈ రోజున ఇదంతా బయట ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అసలు గుట్టు రట్టయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళకి గనక అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టు ఈ రోజున ఈ విషయం బయటికే వచ్చేది కాదు. కేవలం వాళ్ళల్లో వాళ్ళకి లావాదేవీలు ఇవంతా కూడా ఎవరికో తక్కువైన ముడుపులు, అందుకని ఈ రోజున బయటపడటం, ఒకరి మీద ఒకరు ఈ విధమైన ఈ పదజాలం పరుష భాష యూస్ చేసుకోవటం అనేవి కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున ఎవరైతే ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఇతను చెప్పిందంతా కూడా ఫస్ట్ అతను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి విచారణ జరిపించే వరకు కూడా ఎన్నో రకాల డ్రామాలు, 1 కాదు 2 కాదు. అసలు ఇతన్ని ఎలా పట్టుకున్నారంటే ఇతను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళ నాన్న అంతకు ముందు రోజు విచారణ చేసిన రోజు ఇతను ఏం చేశాడు, ఒక వాయిస్ మెయిల్ పంపించాడు విజయసాయి రెడ్డిని బట్టే బాజ్ అని తిట్టిన రోజు. ఆ వాయిస్ మెయిల్ ఎలా చేశాడంటే గోవా నుంచి అమెరికా పంపించి అమెరికా నుంచి ఇండియాకు పంపించాడు.
కానీ ఇతను ఏం చేశాడు, వాళ్ళ నాన్న విచారణ అయిపోయి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నకి మెసేజ్ చేశాడు, ఏం అడిగారు నిన్ను పోలీసులని. వెంటనే పోలీసులకు లొకేషన్ అర్థమైపోయింది. మరి గోవాలో ఉన్న అతనికి ఎవరైతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నాడో పోలీస్ డిపార్ట్మెంట్ సస్పెన్షన్లో, అతను ఏం చేశాడంటే నీ లొకేషన్ వాళ్ళకి తెలిసింది, నీ కోసం వస్తున్నారు, అక్కడి నుంచి నువ్వు మకాం మార్చేయని సమాచారం ఇచ్చాడని, అదేవిధంగా అతను గోవా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడని, మరి ఎయిర్పోర్ట్లో ఉన్న పోలీసులు ఎంతసేపటికి బయటకు రావట్లేదు, ఇతను ఎందుకు బయటకు రావట్లేదు అని చూసిన తరుణంలో మరి అక్కడి నుంచి అటే లోపల దుబాయ్కి టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడని, ఇంత డ్రామా నిజంగా ఇదంతా కూడా ఒక డ్రామా దీనిలో నడిచింది. మరి తర్వాత ఎట్టకేలకు తీసుకొచ్చేటప్పుడు కూడా రకరకాల మాటలు, నన్ను ఒకసారి కారు ఆపండి అంటాం, లేకపోతే ఎక్కడన్నా నేను అదని ఇదని రకరకాలుగా చాలా వేషాలు వేశాడు. ఎంతసేపటికి ఏం తెలియదనే ఫస్ట్ వాళ్ళ డైలాగ్ మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ డైలాగ్ ఇతను కూడా చెప్పటం. అదేవిధంగా అంతకుముందు ఎవరైతే విచారణలో కొన్ని నిజాలు చెప్పారో దానికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళ ముందు చెప్తే పెట్టిన తర్వాత అప్పుడు ఇతను ఒప్పుకోవటం జరిగింది. ఎంత డ్రామా అంటే అసలు చేసిన తప్పును కూడా వీళ్ళు ఇంకా అంటే నిస్సిగ్గుగా మేము ఏమీ చేయలేదు అన్నట్లు ఒప్పుకునే ప్రయత్నం కూడా చేయకుండా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటాన్ని ఈ విధంగా చూస్తుంటే ప్రజలందరూ కూడా నిజంగా ఎంత దుష్ట పరిపాలన జరిగిందా 2019-24 మధ్య. మరి ఈ రోజున ఎవరెవరికి మళ్ళీ నోటీసులు వెళ్తాయి, ఎవరెవరు విచారణకు వస్తారు, మరి అంతా చేసింది బిగ్ బాస్ అనేది క్లియర్ కట్గా వినిపిస్తున్నమాట. ప్రతి ఒక్కరు ఈ రోజున ఎవరైతే విజయసాయి రెడ్డి కూడా మొన్న కొంతమంది బట్టలే మీరు విప్పారు, మిగతా బట్టలు నేను విప్పడానికి సహాయపడతానని అతను చెప్పటం, నేను ₹1 కూడా ఎరగనని అతను చెప్తున్నాడు. కానీ దీంట్లో అందరికి కూడా ముడుపులు వచ్చినాయి అని చెప్పేసి ఎవరైతే రాజకేశ్ రెడ్డి అని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ కంపెనీలు కానీ షేర్లు కానీ ఇప్పుడు వీళ్ళు బంగారం మీద మరి ఇతనేమో ఒక సినిమా స్పై మూవీ లాంటిది ఇతను తీశాడు. మరి అదేవిధంగా వీళ్ళ భార్య ఎన్ని హాస్పిటల్స్కి హైదరాబాద్లో డైరెక్టర్గా ఉంది. ఇతను రాజకేశ్ రెడ్డి కూతురు పేరు మీద కూడా కొన్ని కంపెనీలు ఉండటం, అదేవిధంగా షెల్ కంపెనీస్, ఈ విధంగా ప్రతి ఒక్కటి. నేను ఈరోజు ఒక ఛానల్లో విన్నది ఏంటంటే ప్రతి నెల హైదరాబాద్కి ఒక కంటైనర్లో డబ్బు రావటం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కజిన్ సమ్ పర్సన్ ఎవరో రెడ్డి అన్నారు, అతను ఇంటికి అది డైరెక్ట్గా జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఆ ఇల్లు, అక్కడికి ఆ కంటైనర్ రావటం, డైరెక్ట్గా ఈ డబ్బులు బాక్సులు అయితే ఏమున్నాయో ఒక పెద్ద మిషన్లోకి వెళతాయి, అది లెక్క పెట్టేసి లోపలికి ఆ రూమ్లోకి వెళ్ళిపోవటం, ప్రతి నెల ఆ రూమ్ నుంచి వేరే చోటకి ఆ డబ్బులంతా కూడా తరలించడం, ఈ విధంగా జరిగింది. క్యాష్ రూపంలో ఎంత తీస్తున్నారు ఇప్పుడు చూసాం, వీళ్ళు 32,000 కోట్ల రూపాయలు దాదాపుగా జరిగింది అనేది. మరి ఇంత డబ్బు ఏం చేశారంటే విదేశాలకు తరలించారు, ఈ విధంగా కంపెనీల్లో షేర్ భయంకరంగా బంగారం కొనటం కానీ, మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు 2019-24 మధ్య అంటే కరోనా టైంలో. మరి కరోనా టైంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, మరి మెడిసిన్ ఏంటి అన్నప్పుడు అతను ఏం చెప్పాడు, పారాసెటమాల్ వేసుకొని బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే అదే పోతుంది, దాంతో మనం సహజీవనం చేయాలి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడాడు కరోనాతోటి. మరి అదే టైంలో ఏం చేశాడంటే ఆ మందైనా అవసరం లేదు కానీ ఈ మందు మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఎవరైతే ఈ మందు బాబులంతా కూడా క్యూలో నుంచుంటారో అక్కడ సాక్షాత్తు చదువు చెప్పే గురువుల్ని వాళ్ళకి అక్కడ వాలంటీర్లుగా నిలబెట్టిన వైనం. మరి ఇది ఎంత దుర్మార్గమైన పని. ఈ రోజున ప్రజలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు ప్రతి ఒక్కటి. మరి అట్లాంటి కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలు తెగించి ఇప్పుడు ఇతను మందు షాపులు, నువ్వు అక్కడ రోగానికి మందు ఏదైనా సరే అవసరం లేదు కానీ వీళ్ళు తాగడానికి మాత్రం మందు కావాలి అన్నది మాత్రం ఈ రోజున చూస్తూ ఉంటే ఏం జరిగింది 19-24 మధ్య, ఏ విధంగా ఎవరు కూడా ప్రశ్నించే గొంతుని ఏ విధంగా నొక్కేశారు ఆ రోజున. మరి డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ది ఏమైంది, అదేవిధంగా సునీతారాణి ఆవిడది ఏమైంది, మరి ఇవన్నీ ఒక్కొక్కటి ఈ రోజున ఈ మద్యం కుంభకోణం. మరి ఇంకా దీని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఎవరైతే ఈ రోజున ఈ మద్యం కుంభకోణంలో దాదాపుగా చాలామంది పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా మరి విచారణకు ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది ఇంక కొన్ని రోజులు. ఈ రోజు రాజశేఖర రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజులు రిమాండ్ విధించారు. అదేవిధంగా ఇంకా కూడా ఇప్పుడు పోలీసులు తమకు ఇంకా సాటిస్ఫాక్షన్గా ఇతని నుంచి మాకు సమాధానాలు రాలేదు, ఇంకా రావాల్సి ఉన్నాయి, ఇంకోసారి కూడా విచారణకి తీసుకునే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.